ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను తన పొలాన్ని పిల్లలలా ప్రేమించేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేసరికి పూలవాసన, పక్షుల గానంతో ఆయన రోజు మొదలయ్యేది. ఒకరోజు పొలంలో విత్తనాలు నాటుతున్నప్పుడు ఒక పసుపు కాంతి మధ్య చిన్న పక్షి ఆకాశం నుంచి పడింది. అది సాధారణ పక్షి కాదు, రెక్కలపై వెండి మబ్బులు మెరిసే మంత్రపక్షి. రామయ్య దానిని ఎత్తుకుని చేతిలో పెట్టి అన్నాడు, ఇక్కడ ఎవరు నిన్ను ఆకాశం నుంచి పంపారమ్మా? పక్షి చిన్నగా మాట్లాడింది. నువ్వు చేసే మంచితనానికి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాను. రామయ్య ఆశ్చర్యపోయాడు. తరువాత రోజు ఉదయం లేచేసరికి అతని పొలం నిండా పూలు, పండ్లు, పచ్చదనం, భూమి మొత్తానికి ఒక సువాసన వచ్చింది. రామయ్య మంత్రపక్షిని చూసి నవ్వాడు. ఇది నీ మాంత్రికత కాదు, నా కష్టమే ఈ అద్భుతం. పక్షి చిరునవ్వుతో అన్నది, నీ కష్టం ప్రేమతో కలిస్తే అది మాంత్రికమే అవుతుంది అని చెప్పి అది ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది. అదే రోజునుంచి రామయ్య పొలం ఎప్పుడూ పచ్చగా ఉండిపోయింది. మోరల్: ప్రేమతో చేసిన కష్టం ఎప్పుడూ మాంత్రిక ఫలితం ఇస్తుంది. ఇంత కష్టపడి రామయ్య ఏడుస్తున్నాడు. ఎందుకంటే మీరు ఇంకా మా ఛానల్ని లైక్ చేయలేదు, ఫాలో చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే లైక్ బటన్ నొక్కండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం కొత్త మ్యాజికల్ స్టోరీతో.